సత్యం, బాబు గారు. నీకు డాక్టర్ అంటే చాలా ఇష్టం కదా? అవును బాబు గారు. దేవుడు లాంటి మీ అండకి నన్ను చేర్చింది డాక్టర్ అయ్యే కదా. అందుకే నాకు ఆయన అంటే ఎంతో భక్తి. ఎందుకోరా? వాడికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. వాడు చెప్పే ఆఖరి మాట నువ్వు కూడా వినాలని ఎంతో ఆరాటపడ్డాడు. కానీ ఏమీ చెప్పకుండానే వెళ్ళి. సరే, ఈ డాక్టర్ సామాన్లన్నీ తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచు. చూడు, ఇది కూడా తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచు. స్వెటరు మీరు కదా బాబు గారు? నాదేరా, పర్వాలేదు, నీ దగ్గర ఉంచు. ఏమిటి సత్యం, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వంటగదిలో పని చూడక ఏమిటది? అది కాదు అమ్మగారు. అయ్యగారు. అది కాదు సుజ, వాడి స్వెటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతున్నాడు, పట్టుకుపోరా అని చెప్పాను. ఇవాళ వాడు స్వెటర్ ఇక్కడ పెట్టబోతున్నాడు. మనం అలసిస్తే రేపు వాడు మక్కా మనసు మీద పెడతాడు. అయినా పని వెదవని పరిధిలో ఉంచక నెత్తికెక్కించుకుంటారెందుకండి? సుజ, పాపం అనాథ కుర్రాడు, వాడి మీద ఎందుకు కోపం? అభిమానించలేకపోవచ్చు, కానీ కాస్త జాలిపడ్డవైనా నేర్చుకో. కూలికి పని చేసేవాడు కోసం నా అలవాట్లు మార్చుకోవాలా? నాకేం కర్మ, నువ్వు వెళ్ళు. ఏమిటి సత్యం, ఈ మధ్య కనిపించట్లేదు? అమ్మగారు కలవద్దన్నారు. ఓహో, అర్థమైంది. నన్ను పెంచడం వల్ల, నిన్న ఆ ఇంట్లో ఉంచడం వల్ల మన ఇద్దరి మీద పూర్తి అధికారం తండేననుకుంటోంది పాపం. అది సరే, ఈ స్వెటర్ ఫోటో తెచ్చేవేమిటి? ఒకటి నాకు ప్రాణం, మరొకటి అయ్యగారికి ప్రాణం. ఈ రెండు నువ్వు దాచాలి గౌరీ. అంటే ఈ స్వెటర్ అంకుల్దా? అవును గౌరీ. ఒకరోజు ఈ స్వెటర్ మాసిపోయిందని బయటపడిస్తే దాని విలువ నీకేం తెలుసురా? ఇది నా ప్రాణం లాంటిదంటూ దాచుకున్నారు. మళ్ళీ ఇవాళ నన్ను పిలిచి ఇది నా దగ్గర దాచమన్నారు. ఏమిటి? అవును, సరిగ్గా ఆ సమయానికి అమ్మగారు వచ్చారు. గబుక్కున అయ్యగారు మాట మార్చేసి, నీ స్వెటర్ ఇక్కడెందుకు పెట్టావరా, పట్టుపో అన్నారు. అంత పెద్ద ఆయన సొంత పెళ్ళాం దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాడో తెలియట్లేదు. పెద్దవాళ్ళ ఇళ్లలో మనిషికి మనిషికి మధ్య ఇలాంటి రహస్యాలు అబద్ధాలు ఎన్నో ఉంటాయి. అవి మనకు తెలిసినా తెలియనట్టు ఊరుకోవడం మంచిది. చూడు, ఈ విషయం నాతో చెప్పినట్టు ఇంకెవరికి చెప్పుకో. అన్నట్టు ఈ ఫోటో నా దగ్గర దాచుంచుతాను. ఈ స్వెటర్ నీ దగ్గరే నీ పెట్లో దాచుంచు. ఎందుకంటే రేపు మనసు మరి అయ్యగారు అడిగినా అడగొచ్చు కదా. ఏమిటో గౌరీ, నేను అయ్యగారిని అర్థం చేసుకోలేకపోతున్నాను. హలో, అలాగే, ఓకే. హలో, ఎవరండి? ఆడిటర్ గారా? ఇప్పుడు మాట్లాడడానికి వీల్లేదు, అయ్యగారు ఫోన్ చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. అదేమిటి సత్యం, నేను మాట్లాడేవాడిగా. ఊరుకోండి. అన్నం తినేటప్పుడైనా కాస్త మనశ్శాంతిగా తినకపోతే ఎలాగండి? పని చేసేటప్పుడు పని ఎంత శ్రద్ధగా చేస్తామో, భోజనం చేసే టైంలో భోజనం అంత శ్రద్ధగా చేయాలని మా అమ్మ చెప్పేది. అలాగా? ఎక్కడుందో గాని చాలా మంచి మాట చెప్పింది రా మీ అమ్మ. అయ్యగారు, నేను చాలా రోజులుగా చూస్తున్నాను, మీరు ఎప్పుడూ తృప్తిగా భోంచేయరు. ఎందుకని? ఏమిటోరా, ఇష్టంగా తినాలంటే రుచిగల కూరలు ఉండాలిగా. నా ఆరోగ్యం కోసమని ఉప్పు కారాలు సరిగ్గా లేకుండా వండి పంపిస్తున్నారు మీ అమ్మగారు. నేను అలాగే ఏదో తింటున్నాను. చూడు, పప్పులో ఉప్పు లేదు, ఏమి లేదు. అయ్యగారు, మీకు నచ్చేట్టుగా ఈ రోజు రాత్రికి చక్కటి భోజనం నేను వండించి తీసుకురానా? ఓరే, రుచిగల భోజనం కడుపు నిండా పెడతానంటే ఎవరు కాదంటారు. అలాగే తీసుకురా. ఇదిగో, వంకాయలు బాగా లేతగా ఉండాలి. రాత్రికి మా అయ్యగారికి గుత్తి వంకాయ కూర చేసి తీసుకెళ్ళాలి. మంచి చూసి తూకం వేయి. మంచిగా ఇస్తాను బాబు. గురు, అమ్మ పేరెత్తితే అగ్గిరావుడే కొరనా కొడుకు అడుగు. అవును రోయ్, ఆ రోజు కాఫీ హోటల్ గొడవ దగ్గర నుంచి వీడు మనకు కనపడలేదు కదూ. ఓ చూపు చూద్దాం పదండి. ఒరే బచ్చా, ఆగరా. ఎందుకు? ఎందుకేట్రా నీ అబ్బా, ఆ రోజు నా మీద తోకదొక్కిన తాచులాగా లేచావు. ఇవాళ నీ పంబ రేపుదాం అనుకుంటున్నా. ఎవడడ్డం వస్తాడో చూస్తా. ఏయ్, మర్యాదగా మాట్లాడు. మర్యాదేట్రా నీ అబ్బా. ఎందుకు ఎత్ర కొడతారు? అడగటానికి నువ్వెవరో బే, ఆడి బాబువా? బాబునైతే అడగొచ్చు అనుకుంటే బాబే అనుకో.
పోండి పోండి. ఏ ఆగు, ఆడి బదులు దెబ్బలు నువ్వు తింటావా? తింటానో తినిపిస్తానో చూస్తావా? అంత మొగాడివా? చూస్తే సగం వెంట్రుకలు నెరిసిపోయి ఒక్కటిచ్చానంటే మన మొగుళ్ళని గుప్పెట్లో పెట్టుకుని మచ్చిక చేసుకుని మనం ముచ్చట తీర్చుకోవాలంటే వాళ్ళకి అప్పుడప్పుడు మన చేత్తో గోరు ముద్దలు తినిపిస్తూ ఉండాలి. అదేంటి నిర్మల గారు, వంట వాళ్ళు నౌకర్లో ఉంటారుగా, మనెందుకు ముద్దలు పెట్టడం? ఆ ముద్దులు పెట్టే మనమే ముద్దలు కూడా తినిపించాలమ్మాయ్. మేం రాసిన ఇల్లాలకి 22 చిట్కాలు అనే బుక్కులో వైఫు వడ్డింపు అనే చాప్టర్ చదవలేదా? నేను ఇంకా అంతవరకు రాలేదండి. అందులో ఏం రాశారు? భార్య అనేది 4 రోజులకు ఒక్కసారైనా చక్కగా అలంకరించుకోవాలి. కాస్త లోనెక్కుండే జాకెట్ చూసి వేసుకుని పల్చటి చీర కట్టుకోవాలి. వంగితే బయట నిలవకూడదు, జారిపోతూ ఉండాలి. అలాంటి చీర కట్టుకోవాలి. ఆహా, ఆ తర్వాత అయ్యగారికి మీరెవరు వడ్డించొద్దు అని నౌకర్లకి చెప్పి హస్బెండ్ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్న వెంటనే మెల్లగా మనం వెళ్లి వడ్డించడం మొదలు పెట్టాలి. అవసరం అనుకుంటే వంట మన చేత్తోనే చేశామనే చిన్న అబద్ధం కూడా తోసేయచ్చు. తాతారావు, ఏమిటది? అమ్మా గింజలు తీస్తున్నాను. సరే, ఇవాళ వంట చేసి ఇక్కడే ఉంచే. మీరెవరు అయ్యగారికి వడ్డించక్కర్లేదు, నేనే వడ్డిస్తాను. అర్థమైందా? ఎన్ని రోజులైందమ్మా? ఏమిటయ్యా? చాలా రోజుల నుంచి నాకు అనుమానం, అయ్యగారికి భార్య గారి మీరా లేక సత్యంగాడా అని. వాడిని దూరంగా ఉంచండి, మీరే వడ్డించండి అమ్మా. ఇక్కడ నేను గంజలు తీస్తాను, అక్కడ సత్యంగా బయటికి తీయాలి. రేయ్, వంకాయ కూర అదిరిపోయిందిరా. అచ్చా, ఇంత రుచికర భోజనం తిని ఎన్ని సంవత్సరాలు అయిందో. ఎవర్రా వంట చేసింది? మీ అత్తయ్య పవన్ గారు. అయినా ఇదెక్కడ దరిద్రం అండి? యజమానుల ఇంట్లోంచి పని వాళ్ళు పట్టుకెళ్లడం చూశాను గాని, పని వాళ్ళ కొంప నుంచి యజమానులు తెప్పించుకు తినడం ఇప్పుడే చూస్తున్నాను. మీ ఆరోగ్యం కోసం ఉప్పు కారం తగ్గించి నేను చేయిస్తే అది నా తప్పన్నట్టు, నన్ను ఏడిపించడానికి అన్నట్టు ఇలా అడ్డమైన గడ్డి తింటారా? అసలు ఇలా తెచ్చినందుకు వీడిని ఏం చేసినా పాపం లేదు. వెళ్ళు. అది కదమ్మా. నోర్మై, ఆయన చనువు ఇవ్వటం వల్ల ఇవాళ తిండి పట్టుకొచ్చి పెడుతున్నావు. మంచి రోజు చూసి కొర్రీ పట్టుకొచ్చి పెడతావు. వెళ్ళు. ఏమండి, కట్టుకున్న దాన్ని నా చేతులతోనే వండి వడ్డించాలని ఎంతో ముచ్చటపడ్డాను. వాడెవడో వాడు పట్టే తిండి తింటారా? ఏం మందు కలిపెట్టాడండి ఇందులో? వాడు మందు కలిపి పెట్టలేదు సుజి, మనసు మమత కలిపి పెట్టాడు. అందుకే ఇవన్నీ అంత రుచిగా ఉన్నాయి. వాడు నా కడుపు నిండా అన్నం పెట్టాడు, నువ్వు వాడి కడుపు నిండా చివాట్లు పెట్టి పంపావు. ఆలోచించుకో, నువ్వేం చేశావో, ఎంత మంచి పని చేశావో ఒక్కసారి ఆలోచించుకో. వాట్ హ్యాపెన్? ఏమో సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి, ఏం జరిగింది? షార్ట్ సర్క్యూట్ అయి ఫ్యూజ్ పోయింది సార్. అంటే అంత అజాగ్రత్తగా పనిచేస్తున్నారు అన్నమాట. జాగ్రత్త, జాగ్రత్తగా అలాగే చూసుకోండి. సార్. అయ్యగారు ఉమ్, భోజనం అక్కడ పెట్టు. నువ్వు వచ్చావే, సత్యమూర్తి ఏమయ్యాడు? ఈ రోజు నుంచి మీ పనులన్నీ నన్నే చూసుకుంటున్నారు అమ్మగారు. I see. పట్టించబట్టారా? నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. అదేంటండి, అమ్మగారు స్వయంగా వండి పంపించారండి. ఎవరు పడితే నాకే, నాకు ఆకలిగా లేదని చెప్పాను, నువ్వు వెళ్ళు.
కాస్త రుచి చూశారంటే ఆకలి అగ్గిమంటలా వచ్చేసి గిన్నెల మీద కలబడిపోయి Shut up! Get out, I say! ఓ ఓ. హలో మేనేజర్ గారు, ఆ స్టాక్ ఫైల్ అలా తీసుకురండి, అర్జెంట్. మేనేజర్ గారు, సార్ మన స్టాక్ పొజిషన్ చూస్తే ఈ సరుకు మనం పంపించే స్థితిలో ఉన్నట్లేమే ఈ మాసంలో. హలో, రాజేష్ స్పీకింగ్. నేనేనండి. భోంచేశారా? ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదండి, మీకు నచ్చేటట్టుగా ఉప్పు కారం బాగా వేసి నేనే చేశాను. కూరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది కనుక్కుందామని ఫోన్ చేశాను. ఇంతకాలానికి నా వంట మెచ్చుకున్నందుకు చాలా సంతోషం అండి. ఉంటాను. ఏంటి తాతారా, ఇలా రా. ఎందుకు అడుస్తున్నావు? మాకు తిండి పెట్టే అయ్యగారు తిండి తినకపోతే మాకు బాధగా ఉంటుంది అబ్బగారు. ఏమిటి నువ్వు అనేది? అదేనండి, నేను క్యారేజ్ పెట్టుకెళ్ళానండి. పోరా, నేను తినను, పోరా అంటే పోరా అన్నారండి. నేను అక్కడికి అమ్మగారు ఎంతో ప్రేమతో చేసి పంపారండి అన్నారు. ఏడ్చింది బోడి ప్రేమ అన్నారండి. పైగా ఆ సత్యమూర్తి గారు తెచ్చిన భోజనమే తింటాను, ఆ భోజనం ముందు ఏ భోజనమైనా బలదూర్ అన్నారండి. అలా అన్నారా? మరి నాతో నేను పంపించిన భోజనం చేశానన్నారే? హ? పెద్దవారు అబద్ధం చెప్తారని నేను చెప్పను, కానీ నిజం చెప్పలేదని మాత్రం చెప్పగలను. ఖచ్చితంగా ఈ సత్యమూర్తి గాడు అన్నంలో మందో మాకు కలిపి క్యారేజీ మీద మంత్రపు నీళ్లు చల్లి అది పెడుతూ తింటున్నప్పుడు ఏ భూతాల దండకమో రహస్యంగా చదివిస్తున్నాడు. అందుకని ఈ మధ్య అయ్యగారు అబద్ధాలు చెప్పడం మొదలెట్టేశారు. సరే నువ్వు వెళ్ళు. ఆ సుజా, సుజా, ఏమిటి అలా ఉన్నావు? నేను ఎట్లా ఉంటే మీకెందుకులేండి. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నాకేమైతే ఏవులండి, మీకెందుకింత ఆలస్యమైంది? ఆఫీసులో కాస్త పని ఎక్కువైంది, అది పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఆలస్యమైంది. అంటే మీరు ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్నారా? అలా అడగడంలో నీ అభిప్రాయం? మరేం లేదు, అరగంట క్రితం ఆఫీసుకి ఫోన్ చేస్తే 5 గంటలకే మీరు వెళ్ళిపోయారని చెప్పారులండి. అంటే నా గురించి తెలుసుకోవడానికి ఆఫీస్కి ఫోన్ చేస్తున్నావు అన్నమాట. కాదు, ఆఫీసుకి ఫోన్ చేశాను కనుకనే మీ గురించి తెలిసింది. ఇంతసేపు ఎక్కడున్నారు? ఏ క్షణంలో నేనేం చేస్తున్నాను, ఏ క్షణంలో ఎక్కడున్నాను అన్నీ నీకు చెప్పాలా? కట్టుకున్న పెళ్ళం అడుగుతుంటే ఆ మాత్రం చెప్పకూడదా? అంత ఖచ్చితంగా అడుగుతుంటే అబద్ధమే చెప్పవలసి వస్తుంది, నిజం కాదు. సరేలేండి, ఇంతవరకు అబద్ధమే చెప్పనట్టు మాట్లాడుతున్నారే. మధ్యాహ్నం తాతారావుతో నేను పంపించిన భోజనం తిప్పి పంపేసి ఫోన్లో తిన్నానని బాగుందని చెప్పారే, అది అబద్ధం కాదా? ఆఫీసులో పని ఎక్కువగా ఉంది అందుకే ఆలస్యమైంది అంటున్నారు, ఇది అబద్ధం కాదా? చెప్పండి, అవన్నీ అబద్ధాలు కావా? అవసరం వస్తే అబద్ధం ఆడకపోవడానికి నేనే సత్యహరిశ్చంద్రుడి కాదు. ఇంతవరకు నీకు 2 అబద్ధాలే తెలుసు, కానీ మన బ్రతుకుల్లో అడుగడుగున అబద్ధాలే ఉన్నాయి. నీ భర్త ఎవరు? కోట్ల ఆస్తికి అధిపతి, ప్రొప్రైటర్ ఆఫ్ 5 mills, బాస్ ఆఫ్ 500 స్టాఫ్. అంటే ఏమిటో తెలుసా? ఇంత సంపాదించడానికి, ఇంత ఎత్తు ఎదిగిపోవడానికి నదురు బెదురు లేకుండా ఎన్నో అబద్ధాలు ఆడాడు కనుక. ఒకటేమిటి? లాభాల్లో అబద్ధం, లావాదేవీల్లో అబద్ధం, రాసే లెక్కల్లో అబద్ధం. అండర్స్టాండ్? ఇంతెంత నీ మెడలో ఉన్న ఆ వజ్రాలహారం విలువ 3 లక్షలని నీతో చెప్పాను, నిజం అనుకుంటున్నావా? నో, నిజం చెప్పాలంటే దాని విలువ ఎన్నో అబద్ధాలు. నేనేదో అడిగితే మీరెందుకు ఇలా అర్థం లేని వాగుడు వాగుతారు? అర్థం లేని వాగుడు. ఇన్నేళ్లుగా నన్నే అర్థం చేసుకోలేని నువ్వు నా మాటల్ని అర్థం చేసుకో. రాజుతున్న అగ్నిపర్వతం లాంటి నా గుండెల్లో మంటలు వెంటాయి. ఆ మంటలే ఈ మాటలు. నీకు గుర్తుందా? తాగిన మైకంలో గోపాల్ ఏమన్నాడు? మనిద్దరం సుఖంగా ఉన్నట్టు బ్రతుకుతున్నాము అన్నాడు. నిజానికి మనిద్దరి మధ్య శూన్యం తప్ప సుఖం లేదన్నాడు. అవునా?
మన ఇద్దరం భార్యాభర్తలుగా నాటకం ఆడుతున్నామే గాని ప్రేమానురాగాలతో బ్రతుకుతున్నామా? 10 మంది చేత గొప్ప దంపతులు అనిపించుకుంటున్న మన ఇద్దరి మధ్య మనకే తెలియని అగాధం ఉంది. అంటే మన బ్రతుకులకు అర్థమేమిటి? మోసం, అంతా మోసం. పరువు ప్రతిష్టలకు, డబ్బుకు విలువ ఇచ్చే ఈ ప్రపంచంలో ప్రేమ అబద్ధం, పెళ్లి అబద్ధం, మనిషి అబద్ధం, మనసు అబద్ధం. మీరు చెప్పినట్లు అవన్నీ అబద్ధాలే కావచ్చు, కానీ మన ఆలు మగలు అన్నది మాత్రం ఈ తాళిబొట్టు సాక్షిగా నిజం. నా భర్త మంచి చెడ్డలు అనుక్షణం నేను కోరుతున్నాననేది నిజం. మీరు తప్ప నాకు ఈ లోకంలో మరేది లేదన్నది నిజం. చెప్పండి, మన ఇద్దరి మధ్య అగాధం ఏర్పడటానికి కారణం మీరా నేనా? మన సంసారంలో శూన్యం ఏర్పడటానికి కారణం మీరా నేనా? మీకు దగ్గర అవ్వాలని నేనెంత తాపత్రయపడ్డా ఎందుకో మీరే దూరం అవుతున్నారు. మీ మనసులో చోటు చేసుకోవాలని నేనెంత తపన పడ్డా ఎందుకో మీరు నాకు అవకాశం ఇవ్వటం లేదు. ఎందుకో తెలియకుండానే అపరిచితుల్లా బ్రతికే మన మధ్యకి ఆ సత్యమూర్తి రావటంతో మనం ఇంకా ఇంకా దూరం అయిపోతున్నాం. ముందు వాడిని మెడ పట్టుకుని బయట గింటేస్తే తప్ప ఈ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. వాడిని తక్షణం బయట పంపు. సుజా, ఆ మీద కోపాన్ని ఆ పసివాడి మీద పగలా మార్చుకో. వాడు ఈ ఇంట్లోనే ఉంటాడు. లేదు, వాడి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీకు భర్తగా ఈ ఇంటి యజమానిగా చెబుతున్నాను, వాడు ఈ ఇంట్లోనే ఉండాలి. మీకు భార్యగా ఈ ఇంటి యజమానురాలిగా చెప్తున్నాను, వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సుజా, నా ఓర్పుని సహనాన్ని పరీక్షించండి. నా ఇష్టం వచ్చాడు జరగాల్సింది. జరగకపోతే ఏం చేస్తారు? పశువుల మీద పడి కొడతారా? సుజా! ఏ చంపుతారా? సుజా!